ఈ పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఉంటుందమ్మా. రూరల్ ఆర్టిజన్స్, అర్బన్ ఆర్టిజన్స్. పిఎం స్వానిధి అనే పథకం అనేది ఉంది. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్స్ అని చెప్పేసి మనకున్నాయి. అండ్ స్టాండప్ ఇండియా విల్ బి స్టెప్డ్ అప్ అని చెప్పేసి అన్నాడు. సో చూద్దాం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ మెంట్ ఫర్ సపోర్టింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ బై క్రాఫ్ట్స్మెన్, ఆర్టిజన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్. ఓకేనమ్మా. అంటే హస్త కళాకారులు, చేతి వృత్తుల కళాకారులు, స్వయం సహాయక బృందాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వారి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం కోసం పిఎం విశ్వకర్మ, పిఎం స్వానిధి, జాతీయ జీవనోపాధి మిషన్లు మరియు స్టాండప్ ఇండియా లాంటి పథకాలు అనేది అమలు చేయబడతాయి. ఆల్రెడీ పిఎం విశ్వకర్మ ఎవరైతే చేతి వృత్తుల కళాకారులు ఎవరైతే ఉన్నారో, హస్తకళలకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రూరల్ ఆర్టిజన్స్ అంటాం, క్రాఫ్ట్స్మెన్ అని చెప్పేసి అంటాం. అంటే మీ అందరికీ తెలిసింది అనుకుంటా కదా, ఈ యొక్క వడ్రంగులకు సంబంధించిన కానీ, ఆ యొక్క వదలులకు సంబంధించిన కానీ, కుమ్మరులకి సంబంధించిన వాళ్ళకి కానీ, ఇలా దాదాపు మనం బ్లాక్ స్మిత్స్, పాటరీ, కార్పెంటరీ ఎవరైతే ఉన్నారో ఓకేనా, వాళ్ళ మీద ఎక్కువగా మనం దృష్టి పెడతామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది విశ్వకర్మ అని చెప్పేసి. సో ఏంటి సార్ ఈ పిఎంకి సంబంధించిన ఆ యొక్క విశ్వకర్మ అనేది ఏంటి? దాదాపు భారతదేశంలో ఉన్న 18 సంప్రదాయ అయితే చేతి వృత్తుల కళాకారులు ఏదైతున్నాయో వాళ్ళకి అప్ స్కిల్లింగ్ ఓకేనా, మోడర్న్ టూల్స్ అనేది ఇచ్చి, వాళ్ళకి నైపుణ్య శిక్షణ అనేది ఇచ్చి, వాళ్ళకి అత్యాధునికమైన పరికరాలు అనేది అందించి, వాళ్ళ యొక్క జీవనోపాధిలో మార్పు తీసుకురావడం అనేది, వాళ్ళ యొక్క ఆదాయంలో మార్పు తీసుకురావడం అనేది పిఎం విశ్వకర్మ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన పథకం ఉందమ్మా, చూద్దాం. పిఎం విశ్వకర్మ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ బై ద హానరబుల్ ఫినాన్స్ మినిస్టర్ ఇన్ యాన్యువల్ బడ్జెట్ 2023-2024. గత సంవత్సరంలో 2023-24లో పిఎం విశ్వకర్మ అనేది 13,000 కోట్లతోని లాంచ్ చేయడం జరిగింది. ఫర్ 5 years, ఎన్ని సంవత్సరాలమా? 5 సంవత్సరాలు అనేది 2023 నుంచి 2027 వరకు మనకి ఇది లాంచ్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారంటే అమ్మా, ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ చేతి వృత్తుల కళాకారులు చూసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మగ్గం తీసుకుందాం. ఈ యొక్క చేనేత కార్మికులు చూడండి అమ్మా, హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఏ పద్ధతులు వాడతారమ్మా? ఒక చీర అనేది నేతాలి అంటే ఖచ్చితంగా మనకి ట్రెడిషనల్ ఏదైతే మనం చెప్పుకున్న సంప్రదాయ పద్ధతే కదా, ఎస్ పురాతన పద్ధతులే కదా. సో ఎక్విప్మెంట్ కానీ అవన్నీ చూసుకుంటే పురాతన పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఏమొచ్చాయి మనకి? మెకానికల్ అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి వచ్చాయి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా. సో అత్యాధునికమైన మనం చెప్పుకునే ఆ యొక్క మగ్గం అనేది మనకి రావడం జరిగింది ఓకేనా. ఆ మగ్గానికి సంబంధించిన ఆ యొక్క మిషనరీ అనేది మనకి రావడం జరిగింది. అది వాళ్ళకి ఏం చేయాలి? స్కిల్స్ అనేది నేర్పించాలి. వాళ్ళకి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అనేది, వర్క్షాప్స్ లాంటివి నేర్పించాలి. ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి, ఫినాన్షియల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది? మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఓకేనమ్మా. ఆ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలు అనేది వేగవంతంగా అవుతుంది, ఉత్పత్తులు అనేది పెరుగుదల నమోదవుతుంది. తద్వారా వాళ్ళ యొక్క జీవన విధానంలో ఆదాయ స్థాయిలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. అలా వాళ్ళకి స్కిల్స్ అనేది నేర్పించి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి, టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చి, మార్కెటింగ్ అసిస్టెన్స్ ఇచ్చి ఓకే, ఇన్పుట్స్ అనేది ఎక్కడ తక్కువ దొరుకుతాయి ఇలా సబ్సిడీస్, రాయితీలు అన్నీ ఇచ్చి ఆ విశ్వకర్మ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ అప్గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ద స్కీమ్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ రికగ్నిషన్ త్రూ పిఎం విశ్వకర్మ, సర్టిఫికేట్ అండ్ ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్కిల్స్ అప్గ్రేడేషన్, టూల్ కిట్స్, ఇన్సెంటివ్స్, క్రెడిట్ సపోర్ట్, పరపతికి సంబంధించిన సౌకర్యాలు, సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన హెల్పింగ్ అనేది అండ్ మార్కెటింగ్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పిఎం విశ్వకర్మ అనేది పర్టికులర్గా బీసీలు ఎవరైతున్నారో ఓకేనా, వాళ్ళ యొక్క వృత్తులు ఏదైతున్నాయో ఓకేనా, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇది లాంచ్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బోత్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. సో ప్రతిరోజు వాళ్ళకి 500 రూపాయలు అనేది స్కిల్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, స్టైఫండ్ అనేది. అలా మొత్తంగా చూసుకుంటే 15,000 అనేది ఆ యొక్క గ్రాంట్ అనేది ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మోడర్న్ టూల్స్కి, మోడర్న్ ఎక్విప్మెంట్కి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా దాదాపు మనకి ఈ యొక్క 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ టు బి కవర్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్ టు ప్రొవైడెడ్ రికగ్నిషన్, వాళ్ళకంటూ ఒక సొంత గుర్తింపు ఉంటుంది. సో క్రెడిట్ సపోర్ట్, ఆ యొక్క పరపతికి సంబంధించిన లబ్ధి అనేది 1,00,000 రూపాయలు అనేది ఇస్తారు. తర్వాత వచ్చేసి 2 లక్షలు అనేది ఇస్తారు. వడ్డీ రాయితీ అనేది వాళ్ళకి 5% వరకు ఇస్తారు. ఇది పిఎం విశ్వకర్మకి సంబంధించింది, అంతే కదమ్మా. వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే ఇది. సో అలా మనకి ఓవరాల్గా ఈ యొక్క స్కీమా. నెక్స్ట్ వన్ పిఎం స్వానిధి. సో పిఎంకి సంబంధించిన ఆ స్వానిధి అనేది ఎవరికి సంబంధించిందంటే, ఇది ఎవరైతే మనం చెప్పుకున్న ఈ పేమెంట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఫుట్పాత్కి సంబంధించిన ఓకేనమ్మా, ఆ పేమెంట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనమ్మా. ఇది కాకుండా ఇంటింటా వాళ్ళకి ఈ యొక్క రిక్షా వేసుకొని, లేకపోతే వాళ్ళు ఆటో లాంటివి వేసుకొని
ట్రాలీ లాంటివి వేసుకొని, లేకపోతే మనం చెప్పుకున్న టిఫిన్ సెంటర్స్ లాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోసం ప్రత్యేకంగా పర్టికులర్గా మున్సిపల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో ఆ స్ట్రీట్ వెండర్స్ అని చెప్పేసి అంటాం. స్వానిధి అనేది ఎవరికి సంబంధించినమా? స్ట్రీట్ వెండర్స్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కింద 10,000 రూపాయలు అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంకుల ద్వారా వీళ్ళకి 10,000 రూపాయలు అనేది వాళ్ళకి లోను, వర్కింగ్ క్యాపిటల్ లోన్ అనేది అందించడం జరుగుతుంది. వాళ్ళ చిన్న చిన్న పనిముట్లు అనేది వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ అనో, లేకపోతే ఇటుక, అదే బట్టి అనేది చెప్పేసి అంటాం కదా, ఏది మనం చెప్పుకున్న బండ్లు అంటాం కదా, తోపుడు బండ్లు ఏదైతుందో ఆ తోపుడు బండ్ల కోసం కానీ, రా మెటీరియల్స్ కొనుగోలు చేయడం కోసం కానీ, ఎక్విప్మెంట్ రిపేర్కి సంబంధించి కానీ, ఇలాంటి చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో తెలుసు కదా, ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు, పండ్లు, పూలు, కూరగాయలు ఇవన్నీ కూడా అమ్ముకుంటారు కదా మా చిన్న స్ట్రీట్ వెండర్స్. సో ఆ యొక్క ఏదైతే చాట్ బండార్కి సంబంధించిన కానీ, సో మీ అందరికీ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తాయమ్మా, ఓకేనమ్మా. అవన్నీ కూడా స్వానిధి. వాళ్ళకి కరోనా టైంలో వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అనేది లేకపోయేసరికి బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు ఇప్పించి అతి తక్కువ వడ్డీకి 7% కన్సెషన్ రేట్ అమ్మ. వడ్డీ రేట్ ఎంత? వడ్డీ రాయితీ 7% అనేది నీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్ టైంలో, ఇన్ టైంలో పే చేస్తే, ఓకేనమ్మా. సో అలా 1 year వరకు నీకు మొదటిసారిగా 10,000 రూపాయలు ఇస్తారు లోను, నువ్వు 1 year లోపల చెల్లించావనుకో ఎన్హాన్స్ చేస్తారు 20,000, మళ్ళీ 20,000 రూపాయలు నువ్వు తిరిగి చెల్లిస్తే సంవత్సరం లోపల దాన్ని 50,000 రూపాయలు. అలా మెల్లమెల్లగా నీకు క్రెడిట్ అనేది ఏమవుతుందమ్మా, నీ యొక్క స్కోర్ని బట్టి వాళ్ళు పెంచుకుంటూ పోతారు. అలా మున్సిపాలిటీస్లో కానీ, కార్పొరేషన్స్లో కానీ, మెట్రో సిటీస్లో కానీ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం కోసం, ఫినాన్షియల్గా వాళ్ళని ఇంక్లూడ్ చేయడం కోసం ఈ పథకం అనేది లాంచ్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది 1 time గ్రాంట్ కాదమ్మా, లోన్, ఓకేనమ్మా. లోన్ అనేది సంగతి గుర్తుపెట్టుకోండి. హైయర్ లోన్ ఎలిజిబిలిటీ ఆన్ టైమ్లీ ఇయర్లీ రీపేమెంట్ ఆన్ ది ఫస్ట్ లోన్. కవర్స్ అర్బన్ లోకల్ బాడీ, చెప్పే కదా, పట్టణ ప్రాంతంలో ఉన్న ఆ స్థానిక సంస్థలు ఏదైతున్నాయో అన్నీ కూడా కవర్ చేస్తాయి. అది రూరల్ ఏరియాస్ని, అర్బన్ ఏరియాస్ని కవర్ చేసింది, ఇది రూరల్ ఏరియాస్ని కవర్ చేసింది, ఓకేనా. అలా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇంకా మిగతావన్నీ పథకాలన్నీ కూడా మనం చెప్పుకుందాం.